Good morning, children. మనం చాప్టర్ 3 హ్యూమన్ హెరిటేజ్ డిస్కస్ చేస్తున్నామా. పేజ్ నెంబర్ 45 లో న్యూ వర్డ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 న్యూ వర్డ్స్ ఉన్నాయి. డైలీ 2 న్యూ వర్డ్స్ రీడ్ చేయండి. ఫస్ట్ వన్ ఫిలాసఫర్. ఫిలాసఫర్, someone who thinks deeply about things. Philosopher, someone who thinks deeply about things. And next, mathematician, a person who is an expert in mathematics. Second one, mathematician. మనం ఇప్పుడు నెంబర్స్ వేస్తాం కదా న్యూ వర్డ్స్కి 1 2 3 4 5 6 అని నెంబర్స్ వేసుకుందాం. మ్యాథమెటిషియన్, ఏ పర్సన్ హూ ఈస్ యాన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. పేజ్ నెంబర్ 45లో 2 న్యూ వర్డ్స్ రీడ్ చేయండి. డైలీ 2 న్యూ వర్డ్స్. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 46లో మనం ఇండియన్ స్కాలర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. ఏన్షియంట్ Indian scholars. Ancient Indian scholars. First one, Gargi. She was a philosopher. She was a philosopher. And Chanakya. He is a advisor of Emperor Chandragupta Maurya. And next one, Aryabhatta. She is a mathematician and astronomer. And next one, Kabir Das. She is a saint and poet. And next, Tansen, singer and composer. Gargi, she was a philosopher. Chanakya, advisor. Aryabhatta, mathematician. And astronomer. Kabir Das, saint and poet. Tansen, singer and musician. Singer and musician. మనం వీళ్ళ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇంకా ఫ్యూ మోర్, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చూద్దాం. టుడే we will discuss page number 48. Open page number 48 and see. Listen. Yesterday class లో మనం తాన్సేన్ గురించి చెప్పుకున్నాం కదమ్మా. ఈ తాన్సేన్స్ టోమ్, మనకి హ్యూమన్స్ టోమ్ ఇలా ఉన్నాయి కదా, అలాగే తాన్సేన్స్ టోమ్ కూడా ఉందంటే అక్కడ ప్రతి ఇయర్ కూడా మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. ఇది మనకి ఎట్సెట్రాలో చెప్తున్నాను, నేను బాక్స్లో ఎట్సెట్రా ఉంది అది చెప్తుంది. మ్యూజిక్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఎట్ తాన్సేన్స్ టోమ్ ఇన్ గ్వాలియర్ ఎవ్రీ ఇయర్. గ్వాలియర్ అనే ప్లేస్లో ఈ తాన్సేన్స్ టోమ్ అనేది ఉందంట. ఆ ప్లేస్లో ఇప్పటికీ కూడా మ్యూజిక్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ టుడే we will discuss Indian scholar about
Mirza Ghalib. Mirza Ghalib. Mirza Ghalib. Mirza Ghalib's real name was Mirza Asadullah Bait Khan. इतने मिर्जा गालिब अतने असली पेर ओरिजिनल नेम मिर्जा असदुल्ला बैट खान. He is considered to be the most famous poet of Urdu language in India. మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మన ఇండియాలో. అలాంటి ఉర్దూ లాంగ్వేజ్లో ఈ మీర్జా గాలిబ్ మోస్ట్ ఫేమస్ పోయట్, అంటే మంచి మంచి కవితలు పద్యాలు రాసిన గ్రేట్ పర్సనాలిటీ. born in 1797. He was born in 1797 in the city of Agra. He was born in the city of Agra in 1797. He became a poet at the age of 11. అతనికి ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు పోయెట్గా మారాడు అంటే at the age of 11 years only. And next he later served a poet and a royal historian in the court of Mughal king బహదూర్ షా జాఫర్. మొఘల వంశీయులు చాలామంది మన దేశాన్ని పరిపాలించారు. ఆ టైంలో మొఘల్ కింగ్ బహదూర్ షా జాఫర్ రూల్ చేసిన టైంలో అతని ఆస్థానంలో, అంటే అతని ఆస్థానంలో ఇతను ఒక పోయెట్గా వర్క్ చేశాడు. అంటే రాజా ఆస్థానంలో కవులు ఉంటారు కదా, అలా ఆ కవిలాగా బహదూర్ షా జాఫర్ అనే రాజు ఆస్థానంలో ఇతను పోయెట్గా వర్క్ చేశాడంట. మెనీ ఆఫ్ హిస్ పోయమ్స్ వర్ కంపోజ్డ్ యాజ్ గజల్స్. ఇతను రాసిన చాలా పద్యాలు గజల్స్ రూపంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయంట. ఇతను రాసిన చాలా పోయమ్స్ గజల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చినాయంట బాగా. హీ రోట్ లెటర్స్ దట్ బికేమ్ famous and his work also popularized the Urdu language. ఇతను రాసినవన్నీ కూడా చాలా ఉర్దూ లాంగ్వేజ్లో బాగా ఫేమస్ అయినాయంట. గాలిబ్ has inspired generations of Urdu poets. Institutes like Ivan E. Ghalib in Delhi have been set up to honor his work. ఇతను రాసిన ఉర్దూలో రాసిన పోయట్స్ అన్నీ కూడా ఇన్స్పైర్డ్. అంటే ఏంటి ఇన్స్పైర్డ్? మనం ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఒక మంచి పని చేసినా, ఏదైనా ఒక వర్క్ గ్రేట్ వర్క్ చేసినా, మనం కూడా అలా చేయాలి, మనం కూడా అలా గేమ్ ఆడాలి, ఇలా అనుకుంటాం, ఇన్స్పైర్ అవుతాం కదా. అలా ఇతను రాసినవి చాలా ఇన్స్పైర్డ్గా ఉండి ఢిల్లీలో ఉన్న ఐవాన్ ఈ గాలిబ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, కాలేజీలు అవి అంటాం కదా, అలా ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇతని కోసం ఒక వర్క్ని అలాట్ చేశారంట వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఎట్సెట్రా చూడండి. ఏ ఫిల్మ్ 1954 and a television serial in 1988 have been made on the life of Mirza Ghalib. మన సినిమాలు సీరియల్స్ చూస్తుంటాం కదా, అవి ఏం చేస్తారు, కొంతమంది జీవిత చరిత్రని సినిమాలో తీస్తూ ఉంటారు. అలా ఇతని యొక్క లైఫ్ అంటే జీవిత చరిత్రని 1954లో సినిమాగా తీశారంట, 1988లో టీవీ సీరియల్గా తీశారంట. అంటే ఒక గ్రేట్ పర్సన్ అయితేనే వాళ్ళ గురించి తీస్తారు కానీ అందరి గురించి తీయరు కదా. అంటే దాన్ని బట్టి మనం అతను ఎంత గ్రేట్ పర్సన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేమా. అండ్ నెక్స్ట్ వన్ సావిత్రిబాయి పూలే. Next person, Savitribai Phule. Savitribai Phule was born in 1813
31. ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం? 2020లో ఉన్నాం కదమ్మా. అంటే మనం ఇప్పుడు ఉన్నది 21th సెంచరీ, 21st సెంచరీ. అంటే వీళ్ళు మనకన్నా సుమారుగా 200-300 బిఫోరే వీళ్ళందరూ 17 అన్నారు అనుకోండి, మ్యాక్సిమం 350 ఇయర్స్ ఎగోని. ఇప్పుడు ఈవెన్ చూస్తే 250 ఇయర్స్ ఎగోని అప్రాక్సిమేట్లీ. అంటే మనకి అన్ని సంవత్సరాల క్రితమే వీళ్ళు మన ఇండియాకి సర్వ్ చేయడం జరిగిందంట. అందుకే మన ఇండియా ఏన్షియంట్ ఇండియన్ స్కాలర్స్ అని వీళ్ళందరి గురించి గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళ గురించి బుక్స్ రాయడం జరుగుతూ ఉంటుంది. సావిత్రిబాయి పూలే నైగాన్ మహారాష్ట్రలో, ఇవి ఎక్కడ మహారాష్ట్రలో పుట్టిందండి. షీ వాజ్ ఏ సోషల్ వర్కర్ హూ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఈవిడ సోషల్ వర్కర్. సోషల్ వర్కర్ అంటే సొసైటీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళని సోషల్ వర్కర్స్ అంటారు. అలా ఈవిడ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి అనే దాని మీద ఈవిడ వర్క్ చేయడం జరిగిందంట. షీ వాజ్ ద వైఫ్ ఆఫ్ గ్రేట్ సోషల్ వర్కర్ జ్యోతిరావు పూలే. ఈవిడ ఎవరు భార్య అంటే వాళ్ళ హస్బెండ్ కూడా సోషల్ వర్కర్ జ్యోతిరావు పూలే, వాళ్ళ వైపు సావిత్రిబాయి పూలే. షీ బిలాంగ్డ్ టు a lower caste and had to face humiliation because at that time women were not allowed to go to schools or educate themselves. మనకి ఓల్డెన్ డేస్లో ఉన్న సొసైటీలో ఉన్నవి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఓల్డెన్ డేస్లో ఆడవాళ్ళు బయటకు కనిపించేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు, చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, బాల్య వివాహాలు అనేవాళ్ళు, లేకపోతే సతీ సహగమనం అనేవాళ్ళు. అంటే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చనిపోయాడు. ఇలాంటి సోషల్ ఎవిల్స్ మనకు బాగా ఉండేవి ఓల్డెన్ డేస్. అంటే సాంఘిక దురాచారాలు అంటారు తెలుగులో వాటి మీద చాలామంది రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం ఇలాంటి వాళ్ళు చాలామంది ఫైట్ చేసి మన సొసైటీలో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తే ఎలా ఉంది, ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు అంటే అందరూ చదువుతున్నారు, కానీ ఆడవాళ్ళు బయటకు వచ్చి చదివేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ పర్సంటేజ్ ఉమెన్స్ ఉంటున్నారు. ఓల్డెన్ డేస్లో ఉండేది కాదు. ఈవిడ టైంలో కూడా సేమ్ అదే సిచ్యువేషను ఉందంట. ఈవిడ పుట్టడం కూడా ఒక లోవర్ క్యాస్ట్, మనకి క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, సో ఈ లోవర్ క్యాస్ట్లో పుట్టింది. ఆ లోవర్ క్యాస్ట్ వాళ్ళని అప్పుడు బాగా అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. హ్యూమిలిటేషన్, అంటరానితనం, అసమానత కూడా ఎక్కువగా ఉండేది. ఎక్కువ రిచ్ అని, పూర్ అని చాలా సొసైటీలో బ్యాడ్ థింగ్స్ చాలా ఉండేవి. ఆ టైంలో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చదవకూడదు అన్న టైంలో ఈవిడ ధైర్యం చేసి బయటికి వెళ్ళి చదువుకోవడం జరిగిందంట. షీ పుట్ అప్ ఏ బ్రేవ్ ఫ్రంట్ అండ్ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ స్టార్టెడ్ టీచింగ్ గర్ల్స్. ఆ టైంలో ధైర్యంగా ఏం చేసిందంట, బయటికి వెళ్ళి చదువుకొని ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత ఈవిడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అలానే గర్ల్స్ కోసం అంటే అమ్మాయిల కోసం స్కూల్ని స్టార్ట్ చేసిందంట. షీ వాజ్ చోజన్ యాజ్ ద ఫస్ట్ హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఓపెన్డ్ ఇన్ పూణే. ఈవిడ ధైర్యంగా బయటకు వచ్చి చదువుకోవడమే కాకుండా గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేసింది. అలానే ఫస్ట్ హెడ్ మిస్ట్రెస్ అంటే ఫస్ట్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే అది గర్ల్స్ స్కూల్కి ఎవరు పనిచేశారు అంటే సావిత్రిబాయి పూలే. ఆవిడ ఎక్కడ స్టార్ట్ చేశారు, పూణేలో స్టార్ట్ చేశారంటే గర్ల్స్ కోసం. షీ డైడ్ వైల్ సర్వింగ్ ప్లేగ్ పేషెంట్స్ డ్యూరింగ్ ఎన్ ఎపిడమిక్. ఇప్పుడు మనకి కరోనా వచ్చి ఎలా ఇబ్బంది పడుతున్నారో అలా ఓల్డెన్ డేస్లో కొన్ని అంటువ్యాధులు లాంటివి వచ్చాయి. అలాంటి వాటిలో ప్లేగ్ అనేది ఒక అంటువ్యాధి. ఆ టైంలో ఆ సర్వ్ చేస్తూ ప్లేగ్ వచ్చిన వాడికి కూడా ఆవిడ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు దూరంగా పెట్టేస్తున్నాం కదా, వాళ్ళకి సెపరేట్గా రూమ్ అని అలా మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ ఆ టైంలో ఆవిడ ప్లేగ్ వచ్చిన పేషెంట్కి వైద్యం చేస్తూ ఈవిడ కూడా
అంటే అంటువ్యాధి కదా, అంటువ్యాధి అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది. ఈవిడ కూడా ఆ ప్లేగు వ్యాధితోటి చనిపోవడం జరిగిందంట. ఎట్సెట్రా. కావ్య పూలే, ద ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ సావిత్రిబాయి పూలేస్ పోయమ్స్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1854. కావ్య పూలే అనే అమ్మాయి సావిత్రిబాయి రాసిన పోయమ్స్ని పబ్లిష్ చేయడం జరిగింది, అంటే బుక్ రూపంలో ప్రచురించడం జరిగిందంటే 1854లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హెర్ పబ్లిషింగ్ పోస్టేజ్ స్టాంప్ ఫీచరింగ్ హెర్ ఆన్ 10th March 1998. ఇప్పుడు మనం ఏదైనా ఇలాంటి పబ్లిష్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఈ పబ్లిష్ అయిన బుక్కి స్టాంప్ వేశారంటే గవర్నమెంట్ వాళ్ళు 10th March 1988లో. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 49లో నెక్స్ట్ పర్సన్ దాదా సాహెబ్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే he is known as the father of Indian cinema. Father of Indian cinema. ఇతన్ని ఇలా కూడా పిలుస్తారంట, దాదా సాహెబ్ గోవింద్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే, దాదా సాహెబ్ గోవింద్ ఫాల్కే అని కూడా పిలుస్తారంట. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా. హీ వాజ్ బోర్న్ ఇన్ నాసిక్. ఇతను పుట్టింది నాసిక్లో, మహారాష్ట్ర స్టేట్, ఇన్ 1870. He studied art in JJ School of Art, Mumbai. ఇతను చదువుకున్నది JJ School of Artలో ఆర్ట్ స్టడీస్ చదివాడు, ఆర్ట్ గురించి చదివాడమ్మా. His passion for making cinema was so great that he sold off many of his household items to travel to England and learn the art and technology of filmmaking. ఇతనికి ప్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు. ప్యాషన్ అంటే ఏంటి, మనం ఒక గోల్ డిసైడ్ చేసుకోవడం. నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకుంటాం కదా, అది మన యొక్క ప్యాషన్. మరి ఫ్యాషన్ అంటే ఏంటి, చక్కగా నీట్గా డ్రెస్ చేసుకోవడం, నీట్గా హెయిర్ స్టైల్ డ్రెస్ చేసుకోవడం, దాని ఫ్యాషన్. ఫ్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ప్యాషన్ అంటే మనం ఏదైనా ఒక గోల్ డిసైడ్ చేసుకోవడం ప్యాషన్. అలా ఇతనికి ఏంటంటే సినిమా తీయాలనేది ఒక కోరిక, ఎలా అయినా సరే. దానికోసం అతను ఏం చేసేవాడంట, అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ కూడా అమ్మేసుకున్నాడంట. ఎందుకని, ఇంగ్లాండ్ వెళ్ళడానికి. అది చాలా దూరం కదా, ఆ ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవాలని, ఆర్ట్ అండ్ టెక్నాలజీ గురించి చదువుకోవాలని అక్కడికి వెళ్ళడం కోసం, ఇంగ్లాండ్ వెళ్ళి ఆర్ట్ అండ్ టెక్నాలజీ చదువుకోవడం కోసం అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అతను అమ్మేసుకోవడం జరిగిందంట. ఫిల్మ్ మేకింగ్, సినిమా గురించి నేర్చుకోవడం కోసం. దాదా సాహెబ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్. అతను ఎలా అయితే ఇంగ్లాండ్ వెళ్ళాడు, చక్కగా చదువుకున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చి ఒక ఫస్ట్ సినిమా కూడా స్టార్ట్ చేశాడు, కంప్లీట్ చేయడం కూడా జరిగిందంట. ఆ ఫస్ట్ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర. ఫస్ట్ ఫిల్మ్ నేమ్ రాజా హరిశ్చంద్ర ఇన్ 1913. ఫస్ట్ ఫిల్మ్ 1913. హీ మేడ్, ఇతను ఎన్ని సినిమాలు చేశారంట, 96 movies, 26 short films in his 19-year-long career. అతను సినిమాలు తీయడం మొదలుపెట్టిన 19 years కెరీర్లో, అంటే ఎవరికైనా కొన్ని సంవత్సరాలే కదా ఏదైనా వర్క్ చేయడం. అలాగే 19 yearsలో 96 movies, 26 short films తీయడం జరిగిందంట. దో ద మూవీస్ డిడ్ నాట్ హ్యావ్ సౌండ్, దే వర్ స్టిల్ హ్యూజ్లీ పాపులర్ అమాంగ్ ద పీపుల్.
The movies did not have sound. They were still hugely popular among the people. The government of India instituted an award in his honor in 1969. ఇతను ఈ సినిమాలకు చేసిన కృషికి ఏం చేశారంటే ఈ దాదాసాహెబ్ పేరు మీద ఇప్పుడు మన సినిమా వాళ్ళకి కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మీకు తెలుసు కదా, అక్కినేని నాగేశ్వరరావు ఆయనకి కూడా, అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా ఈ దాదాసాహెబ్ అంటే సినిమాలో విశేషంగా కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ఇతని పేరు మీద ఒక అవార్డు ప్రిపేర్ చేయడం జరిగిందంట. అంటే ఎవరైతే సినిమాలో బాగా చేస్తారో వాళ్ళకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇస్తూ ఉంటారు. ఓకేమా? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ an award in his honor in 1969. ఓకే, మనం ఈరోజు 3 persons గురించి డిస్కస్ చేసాం. విద్యా గాలిబ్, సావిత్రిబాయి పూలే, దాదాసాహెబ్ ఫాల్కే. ఇతను ఉర్దూ లాంగ్వేజ్లో విద్యా గాలిబ్ 1797లో ఆగ్రాలో పుట్టాడు. 11 ఇయర్కే పోయిట్గా మారాడు. ఇతను రాసిన చాలా పోయిట్స్ గజల్ రూపంలో మనందరికీ తెలుసు, వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సావిత్రిబాయి పూలే, ఈవిడ 1831లో మహారాష్ట్రలో పుట్టింది. ఈవిడ కూడా ఈవిడ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసింది. అలాగే గర్ల్స్ కోసం పూణేలో ఒక స్కూల్ స్టార్ట్ చేసి దానికి ప్రధానోపాధ్యాయురాలుగా ఫస్ట్ ఉమెన్ సావిత్రిబాయి పూలే, అంటే గర్ల్స్ స్కూల్కి ఫస్ట్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. అండ్ నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇతను 1870లో మహారాష్ట్రలో జన్మించాడు. ఇతని యొక్క ప్యాషన్ మేకింగ్ సినిమా. అలానే తన ఫస్ట్ సినిమా రాజా హరిశ్చంద్ర. ఇతని 19 years లాంగ్ కెరీర్లో 96 మూవీస్, 26 షార్ట్ ఫిల్మ్స్ తీయడం జరిగిందండి. ఇతని పేరు మీద ఒక అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎక్కువగా కృషి చేసిన వాళ్ళకి ఆ అవార్డుని ఇస్తున్నారు. ఓకే, మా చెప్పినంత వరకు చక్కగా వినండి. ఓకేనా? బై.